నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వేను రీసెంట్గా చేపట్టడం దానికి సంబంధించిన రిజల్ట్ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే బీసీలకు ఇందులో అన్యాయం జరిగింది, 42% మాత్రమే పెట్టారు, ఇంకా బీసీలు ఉన్నారు, అది కూడా కరెక్ట్ జరగలేదని చెప్పేసి బీసీ నాయకులు ఒక పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మాట్లాడతారు. మనతో పాటు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడు శ్రీనివాస్ ప్రజాపతి గారు ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎట్లాంటి అన్యాయం జరిగింది బీసీలకు? చాలా తీరని అన్యాయం, ఎట్లాంటిదని చెప్పుకోనికి కూడా ఇది లేదు. అసలు ఆ తీర్మానం మొత్తం తప్పుల తడకగా ఉంది. ఆ సర్వే రిపోర్టుని ఇమీడియట్ గా ఆ ప్రతులు అనేక కాన్స్టిట్యున్సీలలో తగలబెడుతున్నారని కూడా తెలిసింది. ఓబీసీలో మరో తెలంగాణ ఉద్యమాలు చేసి అలసిసొలిసిపోయింది అనుకుంటే, ఈ ఘాటిన పడుతుంది అనుకుంటే మళ్ళీ ఉద్యమాల బాటన పట్టాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఓబీసీలే, ఈ రోజు కూడా మళ్ళీ ఓబీసీలో వారి కోసం ఈరోజు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది. ఇది వెంటనే ఈ కమిషన్ యొక్క రిపోర్టుని మళ్ళీ ప్రజా సంఘాలతో ప్రతిపక్షాలతో చర్చ జరిపి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రేపు న్యాయస్థానాలకు వెళ్ళినా మరి చెల్లేటట్టు చేసేటటువంటి సర్వే. ఆ తర్వాత మీరు అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే అన్నారో అది 42% స్థానిక సంస్థలలో కోటా పెంపుకు గురించే కానీ ఇది జనాభాని 42% తేవడానికి కాదు. రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, ఓబీసీలతో నువ్వు కొరివితో తల గోక్కున్నట్టే ఇంకా నీ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఓబీసీలతోని దళితుల సంఖ్య కూడా నువ్వు తగ్గించినవే. ఇయ్యాల దళితులు ఓబీసీలు కలిసి రేపు రోడ్ల మీద ఉద్యమం చేస్తే ఆ రాష్ట్రం మళ్ళా అగ్ని గుండం అవుతుంది కదా. మళ్ళీ నువ్వు అటువంటి ఉద్యమాన్ని తెరలేపి ఆ మంటల్లో చలి కాచుకుందాం అనుకుంటున్నావా? తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ప్రజలు చైతన్యమై ఉన్నారు. దయచేసి నువ్వు వెంటనే ఆ సర్వేని ఆపి మళ్ళీ రీసర్వే చేయాలి, న్యాయస్థానాలకు అనుగుణంగా చేయాలి. నేను చట్టాలు ఇవన్నీ కూడా కావాలంటే నీకు తెలియకపోతే, నీ దగ్గర న్యాయకోవిధులు లేకపోతే రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? రాహుల్ గాంధీ గారు ఏదో రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని జేబులో పెట్టుకొని తిరుగుడు కాదు. ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏమున్నాయో చదివి తిరిగితే బాగుంటుంది. అప్పుడు చేతిలో పుస్తకం పట్టుకోవాల్సిన అవసరమే రాదు. కాబట్టి మీ నాయకుడు అట్లున్నాడు, నువ్వు అట్లున్నావు. ఇది నీ ప్రభుత్వానికి ఇంకా 5 సంవత్సరాలు కాదు కదా, ఈ 5 రోజులు కూడా ప్రజలు భరించేలా లేదు. సార్, మీరైతే కులగణనలో తప్పులు జరిగాయి, మళ్ళీ కులగణన చేయాలని మీరు అంటున్నారు, కానీ వాళ్ళేమో స్థానిక సంస్థలకు వెళ్ళిపోతున్నారు. కులగణన అయిపోయింది అని చెప్పి స్థానిక సంస్థలకు వెళ్ళిపోతున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? అదే ఎన్నికలు ఎట్లా జరుగుతాయో చూద్దాం. ఓబీసీలకు అన్యాయం చేసి నువ్వు బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకుంటావా? నీ సబ్ కమిటీ తీరు తెలుస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఆడుతున్న నాటకాలు తెలుస్తా ఉన్నాయి. నువ్వు వాళ్ళతో ఆడించే నాటకాలు తెలుస్తా ఉన్నాయి. నీ ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో మేము కూడా చూస్తాం. రేపు ఈ రాష్ట్రంలోనే ఉన్నాం కదా, ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఏ రకంగా మరి పరిపాలన సాగిస్తున్నావు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఒకవైపు సంక్షేమ పథకాల పేరుతోనే రోడ్ల మీద నిలబెట్టిన ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర లైన్లు కట్టి ఎండల ప్రజలేమో అక్కడ తిరుగుతున్నారు. నువ్వేమో ఇక్కడ ఈ చలిమంట కాల్చుకుంటున్నావు. ఓబీసీలు దళితులు ఒకటై రేపు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమ జ్వాలల్లో నువ్వు తగలబడిపోతావు అని చెప్తున్నావు. మళ్ళీ కులగణన నిజంగానే మళ్ళీ రీసర్వే చేస్తారంటారా సార్? చెయ్యాలి, చెయ్యకపోతే మేము ఊకోం కదా. కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ సర్వేని ఇలానే ఉంచి స్థానిక సంస్థలకు వెళ్ళిపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీ నాయకులు రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఓబీసీలకు అన్యాయం చేస్తే గతంలో దేశమే అల్లకల్లోల పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్రం మరోసారి అటువంటి పరిస్థితులు రానియడనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.